వేసుకున్న వాళ్ళైనా ఉత్తిగా సస్తారేమో, కానీ ఒకరు ఉసురు పోసుకున్న వాళ్ళు మాత్రం ఉత్తిగా సావరంట. ఈ సామెత ఒకరు నాతో అన్నారు, నేను మీతో చెప్తున్నాను అంతే. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, ఈ రోజు అయితే సండే, మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉంటాడు. ఈ రోజు ఆయన ఇంట్లో ఉన్నాడంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా ఖచ్చితంగా. పొద్దున్నే అందరం అయితే లేచి బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి, స్పెషల్ ఉండాలంటే ఇట్లా కొంచెం లేట్ అయితే కదా, అప్పటి వరకు ఏదో ఒకటి కడుపులో పడేయాలని చెప్పి టిఫిన్ అయితే తెమ్మన్నా తెచ్చింది. నా పిల్లలు అయితే నాకంటే ఫాస్ట్ ఉన్నారు. అసలు ఫోన్ ఆన్ చేయగానే వీడియో ఆన్ చేసి పెట్టినా అంటే కథం, ఇక హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అంటారు, లేకపోతే సూపర్ అంటారు. ఇట్లాంటివి బాగా అలవాటు అయిపోయినాయి వాళ్ళకి. ఈ సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే బిర్యానీ, చికెన్ బిర్యానీ. మా స్టైల్ చికెన్ బిర్యానీ చెప్తా వినండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక గిన్నెలో మనం తెచ్చుకున్న చికెన్ అంతా వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం, పెరుగు, నెయ్యి, నిమ్మకాయ, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి. మళ్ళీ బిర్యానీ నేనే చేస్తున్నా అనుకుంటున్నారా? కాదు, వీడియో కోసం మాత్రం మా ఆయన చెప్తుంటే నేను వేసి కలిపాను అంతే. చేసేది మా ఆయన. దీని నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను వీడియో తీయలేదు, కానీ చెప్తా వినండి. బాస్మతి రైస్ తో పక్కన సేమ్ బగారా రైస్ లాగా వండుకొని పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్ ని మొత్తం కొద్దిసేపు ఉడకనివ్వాలి పొయ్యి మీద. తర్వాత ఆ రైస్ ని తీసి చికెన్ దాంట్లో వేసి మంచిగా అనుకొని పైన కొత్తిమీర, పుదీనా, ఆనియన్ ఫ్రై వేసుకొని మంచిగా దమ్ పెట్టేసుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ 25 minutes తర్వాత ఓపెన్ చేసి. ఏంది అసలు నాకు ఈ బాధ, ఇంటికాడ ఉన్న రోజు కూడా ప్రశాంతంగా ఉండని, ఏదో ఒక వంట పెడతాను ముంగట అని చెప్పి మా ఆయన తిట్టుకుంటూ చేశాడు. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అయింది, బాగుంది. హైలైట్ ఏంటంటే మా ఆయన నా కోసం చికెన్ బిర్యానీ ఎందుకు చేసిండు అంటే, అతను ఈ రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కళ్ళుకి వెళ్తా అన్నాడు. నేను వెళ్ళనియనేమో, మళ్ళీ ఏదో ఒక లొల్లి పెట్టుకుంటానేమో, ఊకే ఫోన్లు చేసి దమ్ చేసానేమో, దీనికి మంచిగా అడిగింది చేసి పెట్టేస్తే అయ్యిపోతుంది, ఇక నేను మంచిగా పోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చేసి అయితే పెట్టి. మన ఆడవాళ్ళకి కావాల్సింది అదే కదా, చెప్పింది విని ఎంతో అంత ప్రేమ చూపిస్తే కరిగిపోయి కళ్ళుకి ఇంకెక్కడికైనా పంపిస్తాం. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్.